ప్రకృతి పద్ధతిని అనుసరిస్తే రసాయన సేద్యం మాదిరిగా పెద్దగా దిగుబడులు రావనేది చాలా మంది అపోహ. దీనికి భిన్నంగా రైతు నాగరాజు ప్రకృతి విధానంలో చిక్కుడు పంట వేసి మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితం సాధించారు. ఏక పంట కారణంగా కొంతమేర చీడపీడలు ఆశించడంతో రైతుపై కాస్త అదనపు శ్రమ పడింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన రైతు ఓలేటి నాగరాజు గత కొన్నాళ్లుగా రసాయన విధానంలో సాగు చేస్తున్నారు. ఈ సేద్యంలో ఎరువులు, పురుగు మందుల వినియోగానికి ఏటా భారం పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. దీంతో పాటు వీటిని ఆహారంగా తీసుకుంటున్న రైతు కుటుంబ సభ్యులను అనారోగ్య సమస్యలు వేధించేవి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేసిన నాగరాజు రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సలహాతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. చిల్లబోయినపల్లి గ్రామము, ముస్నూరు మండలము, ఏలూరు జిల్లా. నేను ఒక ఎకరం చుక్కుడు పంట వేసాను. ప్రకృతి పద్ధతిలో పండిస్తున్నాను. ఎద్దలతో దుక్కు రెడీ చేసుకుని సాళ్ళు 36 అంగాలు పెట్టి సాళ్ళు తోలిచ్చి అప్పుడు దుక్కు రెడీ అయిపోయాక గింజలు తెచ్చుకుని మంచి విత్తనాలు తెచ్చుకుని చక్క బీజామృతంతో శుద్ధి చేసుకుని విత్తనాలను నాటుకున్నాం. ఈ భూమిలో తేలికపాటి దుక్కు చేసుకున్న అనంతరం బెడ్లను ఏర్పాటు చేసుకుని బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలను నాటుకున్నారు. ఈ విధంగా సాగు చేసిన పంటకు అవసరమైన సమయాల్లో నీటిని అందించారు. చక్కగా గింజ నాటాక చక్కగా తడేసాక వారం రోజులు చక్కగా ఏ క్లాస్కి మొలిచింది చేను. చక్కగా వారం రోజుల తర్వాత అన్ని విత్తనాలు బాగా మొలిచింది, మొలక బాగా వచ్చింది. 15 రోజులు గడిచిన తరువాత పంటకు మరిన్ని పోషకాలు అందే విధంగా ద్రవజీవామృతాన్ని సిద్ధం చేసుకుని పిచికారీ చేశారు. అదేవిధంగా ఏక పంట సాగు వల్ల కొంతమేర పురుగులు ఆశించడంతో నీమాస్త్రం పిచికారీ చేసి నియంత్రించారు. చక్క జీవామృతం 15 రోజులు ఒకసారి కుట్టాక చెట్టు కూడా బాగా పెరిగింది, పూత కూడా బాగా పెరిగింది, కాయలు కూడా బాగా దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇప్పటికే 4 కోతలు కోసానండి. ఫస్ట్ కోత 1 కింటా దిగినాయి, రెండో కోత 2 కింటాలు దిగినాయి, మూడో కోతకి 5 కింటాలు దిగినాయి, 4గో కోతకే 4 కింటాలు దిగినాయి. ఈ విధంగా సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలను పంటలో అమలు చేశారు. దీంతో పూత పిందె విస్తారంగా వచ్చి సేద్యం ఏపుగా పెరిగింది. ఇలాంటి అనుకూల పరిస్థితుల వల్ల సాగు ఆశాజనకంగా ఉండడంతో మెరుగైన దిగుబడి సమకూరింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాం వల్ల దిగుబడి బాగా వస్తుందండి. తొలి సంవత్సరం నేను పెట్టేది బాగానే వచ్చిందండి. పంట కూడా బాగా దిగుబడి వచ్చింది. సగ కాయలు దిగుబడి వస్తాం వల్ల ఇక్కడికే వచ్చి రైతులు కొనుక్కుంటున్నారు. ఎక్కువ ఉన్నాయి, మార్కెట్కి వేసుకెళ్తున్నాను. కేజీ 60 రూపాయలు చొప్పున కొంటున్నారు. రైతు నాగరాజు ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారని తెలిసి వినియోగదారులు నేరుగా పంట చేను వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణం మా చెల్లండి. ఈ కషాయాలు తయారు చేసి వచ్చి మా చెల్లి చూపించి వెళ్ళేది. నేను కూడా చూసి బట్టి కషాయాలు తయారు చేసి దాన్ని బట్టి ఏ తెగులు ఏముందో కషాయము స్ప్రే చేసి మొక్క పెరుగుదలకు కూడా తెగులు రాకుండా కూడా చేసి కొట్టించేదండి. ఫ్యామిలీతో మేమే చేసుకుంటాం పని. కూలోళ్ళకి ఖర్చు తక్కువ. ఇది రాకముందు రసాయన మందులు కొట్టేవాడిని, ఖర్చులు ఎక్కువ అయిపోయాయి, బాగా దిగుబడి తక్కువ వచ్చేది, అప్పులు అయిపోయాయి. ఇందులో బాగానే ఉంది. చక్కగా కూలీల ఖర్చు తక్కువ, ఫ్యామిలీ ఇద్దరుంటే ఇద్దరు చేసుకోవచ్చు. చక్కగా ఫ్యామిలీ చక్కగా చేసుకుని పండించుకోవచ్చు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మేము ఆరోగ్యంగా ఉంటున్నాము, ఆరోగ్యమైన ఆహారం తింటున్నాము. ఈ విధంగా అరెకరా విస్తీర్ణంలో చేపట్టిన చిక్కుడు పంటను తక్కువ పెట్టుబడితో సాగు చేసి మెరుగైన దిగుబడులు సాధించడంతో తోటి రైతులు గమనించి నాగరాజును అనుసరించేందుకు నిర్ణయించారు. పక్క రైతులకు కూడా ఈ ఏడు నా దిగుబడి చూశారు. తర్వాత ఈ జట్ట వ్యవసాయం అయితే బాగుంటుందని ముందు నాటికి అదే లెవెల్ చూద్దామని ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నారు. అందరికీ ధన్యవాదాలండి.